వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ముందుగా డీటెయిల్స్ చూస్తే ఏపీలో ప్రజా ప్రతినిధుల క్రీడోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు పాల్గొంటున్నారు. చాలా ఉత్సాహంగా ఆటల్లో పాల్గొని సేద తీరుతున్నారు. ఇప్పుడు రాజకీయాలు, ప్రజా సమస్యలపై బిజీ షెడ్యూల్లో ఉండే నాయకులు క్రికెట్ ఆడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇలాంటి ఆట విడుపులు ప్రజా ప్రతినిధులకు అవసరమని పలువురు నేతలు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ప్రజా ప్రతినిధుల ఆటలు ఎలా సాగుతున్నాయి? రైట్ సింధు, మొత్తానికి ఏదైతే విజయవాడలో కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు అంటే ఏదైతే ప్రజాప్రతినిధులు అందరూ కూడా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా కూడా సందడి చేస్తూ ఉన్నారు. సందడి వాతావరణం కూడా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే హోరాహోరీగా అటు ఎమ్మెల్యేలే పలు టీములుగా విభజించుకుని ఇప్పటికే క్రికెట్, అదేవిధంగా వాలీబాల్, దాదాపు 14 రకాల క్రీడలను వారు ఏదైతే ఆడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఏదైతే జావెలింగ్ నడుస్తూ ఉంది, కొద్దిసేపటి కిందటే ఏదైతే శాసన సభాపతి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రత్యేకంగా ఈరోజు ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొదటి రోజు ఆయన ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆయన కూడా వాలీబాల్ అంటే ఎంతో మక్కువ. కాలేజీ రోజుల్లో ఆయన కూడా వాలీబాల్ ప్లేయర్గా ఉండేవాడిని, బాల్యాన్ని అదేవిధంగా విద్యాభ్యాస సమయంలో తాను గడిపినటువంటి మధురానుభూతులన్నింటినీ కూడా ఇందాక ప్రైమ్ 9తో కూడా పంచుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి ఈరోజు చాలా క్రీడలు, దాదాపుగా 8 క్రీడల వరకు ఈరోజు జరగబోతున్నాయి. షటిల్, అదేవిధంగా బ్యాడ్మింటన్తో పాటు క్రికెట్, వాలీబాల్, జావెలింగ్, షాట్ పుట్, అదేవిధంగా త్రోబాల్, ఇలా అనేక రకాలైనటువంటి ఆటలు ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. ప్రత్యేకించి ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఏదైతే శాసనసభ్యులు అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువతను కూడా అదేవిధంగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. క్రీడల పైన అందరికీ ఏ విధమైనటువంటి ఆసక్తి చూపించాల్సిందే. వారి యొక్క ఏదైతే జీవన విధానంలో కలిగేటువంటి మార్పులు అందరూ కూడా తెలుసుకునే అవసరం ఉంటుంది. అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రులు అందరూ కూడా ఇటు క్రీడల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం కూడా క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రత్యేకించి తీసుకోబడేటువంటి పకడ్బందీగా తీసుకునేటువంటి అన్ని చర్యలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. చాలా అంగరంగ వైభవంగా కోలాహలమైనటువంటి వాతావరణం అయితే కనపడుతుంది. ఒకవైపు ప్రొఫెషనల్ ప్లేయర్స్ లాగా ప్రతి ఒక్క శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రత్యేకించి కొంతమంది గాయాల పాలైన, అంటే దాదాపుగా నిన్న రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గాయాల పాలైన, అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ కావచ్చు, ఎమ్మెల్యే పార్థసారథి కావచ్చు, ఇట్లా 3-4 గాయాలైనా కూడా ఏమాత్రం కూడా ఎవరు కూడా బెదురు లేకుండా ఇంకా తాము కూడా వచ్చి పాల్గొంటామని దాదాపుగా 150 మంది పైచులకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే స్పీకర్ అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ విధంగా మోటివేట్ చేశారని కూడా చెప్తున్నారు. హోంమంత్రి అనితతో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఏదైతే కొద్దిసేపటి కిందటే ఇక్కడికి వచ్చారు సంజయ్ రాణి, ఆవిడ కూడా అక్కడ పాల్గొంటూ ఉన్నారు. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా అయితే ఏదైతే క్రీడలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. మరి కాసేపట్లో క్రికెట్ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనపడుతుంది. ఇదే విధంగా చూసుకుంటే ఏదైతే ప్రజాప్రతినిధులు వర్సెస్ ఏదైతే ఇటు మీడియా మిత్రులు అందరూ కూడా కలిసి మరి కాసేపట్లో మ్యాచ్ కూడా ఆడబోతున్నారు. చాలా అంగరంగ వైభవంగా అయితే సాగుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.